అనిపిస్తుందా? అందరికీ జయభీములు. నేను మీ వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. అయితే ఇటీవల తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ముసుగుతో కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందిన కుహానా మేధావులు ప్రొఫెసర్ జయ తిరుమలరావు కానీ, జస్టిస్ చంద్రకుమార్ కానీ, విఠల కానీ, విమలక్క కానీ, ఇంకా కొంతమంది బీసీ సంబంధించిన నాయకులు షెడ్యూల్ కులాలకు సంబంధించిన కులాల్లో మెజారిటీ మాలల మీద, మాలకి వ్యతిరేకంగా, మాల యొక్క జాతిని వ్యతిరేకంగా సామాజిక స్మగ్లర్లని, దోపిడీ దొంగలని, ఇక రకరకాలుగా అవమానంగా వ్యాఖ్యలు చేయడాన్ని దళిత బహుజన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ మద్దతు ముసుగుతో తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బీజేపీతో కుమ్మక్కైన ఈ కుహానా బీసీ స్వయం ప్రకృత మేధావులు షెడ్యూల్ కులాల్లో ఉన్న, ఎస్సీ కులాల్లో ఉన్న ఒక కులాన్ని టార్గెట్ చేయడం అనేది అత్యంత హేయం. మరి మీ వ్యాఖ్యలు వెనుక ఖచ్చితంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ హస్తం ఉంది. తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి చేసే కుట్రలో భాగంగానే మీరు ఎంఆర్పిఎస్ తో కుమ్మక్కయ్యి బీజేపీ డైరెక్షన్ మేరకు మీరు మాట్లాడుతున్నారు. అసలు మీకు ఏం సంబంధం ఎస్సీ రిజర్వేషన్ తోటి? ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి మీ సంబంధం ఏంటి? సంఘీభావం అంటే అసలు మీ రాజ్యాంగపరమైన ప్రొవిజన్స్ మీకు పట్ల మీకు అవగాహన ఉందా? రాజ్యాంగము ఎస్సీ రిజర్వేషన్ పట్ల, ఎస్టీ రిజర్వేషన్ పట్ల, బీసీ రిజర్వేషన్ పట్ల మీకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఎస్సీ కులాలకు సంబంధించిన అంటరాని విషయాల్లో ఆర్టికల్ 341 ప్రకారంగా షెడ్యూల్ కులాల వాళ్ళకి ఒక ప్రత్యేక ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. 340 ప్రకారంగా బీసీలకు ఇవ్వడం జరిగింది. 342 ఏమో ట్రైబల్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళమైన ప్రత్యేకమైన అవకాశాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క రూపొందన మేరకే రాజ్యాంగంలో వర్గీకరణ అనుమతించలేదు. అయితే మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, ఆధిపత్య మనువాద పార్టీలు, ప్రభుత్వాలు దళితులు చీల్చాలి, వర్గీకరణ పేరుతో ఎస్సీ కులాల్లో ఉన్న 59 కులాల్లో ఉన్న మెజార్టీ కుల జనాభా కలిగిన మానమధుల్ని, ఇతర కులాలని, నేతకాని కులాలని చీల్చి బీజేపీ రాజకీయ లబ్ధి చేయడం కోసం చేసే రాజకీయ కుట్రలకి మీరు ఎవరైతే బీసీ నాయకులుగా చలామణి అవుతున్నారో మీరు దానికి ఒత్తాస పలుకుతున్నారు. అత్యంత హేయం, సిగ్గుచేటు. మీరు మాలల పట్ల అవమానంగా మాట్లాడాన్ని దళిత బహుజన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మీరు తక్షణం మాల జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తున్నది. మాలలే కాదు, ఏ కులాన్ని కూడా కించపరిచే హక్కు మీరు ఎక్కడది? అసలు మీరు మేధావులని మీరు ఎట్లా అనుకుంటున్నారు మీరు? కాబట్టి వర్గీకరణ అంశం అనేది ఒక రాజకీయ కుట్ర. మనువాద ప్రభుత్వాలు, మనువాద పార్టీలు జాతీయ స్థాయిలో చేసిన ఒక రాజకీయ కుట్ర. ఉత్తర భారతదేశంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ, ఆర్థిక, సామాజిక సకల జీవన రంగాలలో అగ్రభాగంగా ఉన్న చమార్ సామాజిక వర్గం అనగా మాదిరి సామాజిక వర్గం ఈ ఎస్సీ వర్గీకరణని జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఆ విషయం తెలుసా? ఓ కుహానా మేధావులారా, ఫస్ట్ తెలుసుకోండి. మీరు ఉత్తర భారతదేశంలో మెజారిటీ మాదిగలు, చమార్ సామాజిక వర్గం వర్గీకరణ వ్యతిరేకిస్తుంది. మాకు రాజ్యాంగం కావాలంటుంది. మీరు ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఒక కులాన్ని ఎట్లా టార్గెట్ చేస్తారండి? ఆయన ఎవరో జస్టిస్ చంద్రకుమార్ ఉన్నారు. మీరు హైకోర్టు జడ్జిగా చేశారు కదా, అంటే మీరు పద్మశాలి కులాన్ని నుంచి మీరు వెళ్ళారు. మీరు ఎంత కష్టపడి ఏ స్థాయికి వెళ్ళారు? మీరు పక్క బీసీ కులాన్ని దోపిడీ చేసి మీరు జడ్జి అవ్వలేదుగా. మీరు రిజర్వేషన్లను ఉపయోగించుకొని, అవకాశాలను ఉపయోగించుకొని ఎంతో కష్టపడి మీరు ఆ స్థాయికి వెళ్ళారు కదా. మీరు ఆ స్థాయికి వెళ్ళడానికి ఎన్ని కులాలను మీరు దోచుకున్నారు, ఎన్ని కులాలను మీరు ఆధిపత్యం చేశారండి? మరి మాలు ఎందుకు స్మగ్లర్లు అవుతారు? రిజర్వేషన్స్ అనేది
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ కల్పించారు. దాన్ని ఏ కులము ఉపయోగించుకుంటే వాళ్ళు పైకి వెళ్తారు. అది విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలను ఉపయోగించుకోకుండా మమ్మల్ని పక్కన దోచుకున్నాడు అని చెప్పడం అది అసత్యాల పునరుతో కూడిన ఒక కుట్ర. కాబట్టి ఎంఆర్పిఎస్ వాదన పూర్తి స్థాయి అసత్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మారలతో సమానంగా బాధితులు విద్యారంగం, రాజకీయ రంగం, ఉద్యోగ రంగం, ఆర్థిక రంగంలో స్థిరపడ్డారు. ఎస్, డెవలప్ అవ్వాల్సిందే. తెలంగాణలో 16 మాల ఉపకులాలు, 16 మాదిగ ఉపకులాలు ఉన్నాయి. ఈ 2 ఉపకులాలు వారి వారి స్థాయిల్లో ముందుకు పోతున్నారు. అంతే తప్ప ఇదేం గొడ్డు మాంసం కాదు పంచుకొని తినడానికి, మాంసం ముక్కలు కాదు. రిజర్వేషన్లు అవి ఉపయోగించుకుంటే ఉపయోగపడతాయి, ఉపయోగించుకోకపోతే ఉపయోగపడవు అని కనీస జ్ఞానం లేకుండా మీరు మాట్లాడతారు. మేధావుల వర్గం, బీసీ మేధావుల, మీకేమైనా దమ్ము ధైర్యం చేతనైతే దేశవ్యాప్తంగా బీసీ కులాలకు చెందాల్సిన విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలని, రాజకీయ పదవుల్ని అన్ని స్థాయిలో ఆధిపత్య బ్రాహ్మణ కులాలకు తిష్టవేశారు. రెడ్లు, కమ్మోళ్ళు, వెలమజోళ్ళు తిష్టవేశారు. జాతీయ స్థాయిలో బీసీలు చెందాల్సిన అన్ని అవకాశాలు అనుభవిస్తున్నారు. అందులో భాగంగానే ఈడబ్ల్యూఎస్ ఓసీలో 2% లేని పేదలకి 10% రిజర్వేషన్ తీసుకుని నరేంద్ర మోడీ తెచ్చారు. అది అవసరమా? మరి ఈ 10%